రైట్. అయ్యప్ప గారు, సరే మీరు చెప్పండి. 2 ఏళ్లుగా ఈ కేసు బెయిల్ మీద ఉంటుంది చూస్తే ఇది రాజకీయ ప్రభావం వల్లే జరిగిందని మీరు అనుకుంటున్నారా? మీరు 2 ఏళ్ళు అంటారేంటండి? 4 సంవత్సరాలు అయింది ఈ కేసు మొదలైంది. 2022 మే 19వ తారీఖున బెయిల్ ఈ ఎప్పుడొచ్చింది వీధి సార్? బెయిల్ బెయిల్ రెండు వేల ఎన్నేళ్లుగా? ఇరవై మూడులో వచ్చిందండి. హ్మ్. 23లో వచ్చిందండి. ఓకే. కానీ హత్య జరిగింది 2022 మే 19వ తారీఖున వీధి సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి ఈ అనంతబాబు గారి దగ్గర డ్రైవర్ గా పనిచేసేవాడు. కొన్ని డ్రైవర్ గా పనిచేసి కొంతకాలం పనికి రాకపోతే మళ్ళీ ఫోన్ చేసి అతను రప్పించారని, రప్పించిన తర్వాత కొంత వాగ్వాదం జరిగిందని, అప్పుడు అతన్ని కొట్టి విచక్షణారహితంగా కొట్టి చంపారని చెప్పి అతని ఒంటి మీద దెబ్బలున్నాయని పోస్ట్ మాస్టర్ రిపోర్టు, కాల్ డేటా ఆధారంగా అక్కడ సీసీ ఫుటేజ్ల ఆధారంగా ఇతన్ని మే 22 విచారణ మొదలు పెడితే 26వ తారీఖున అరెస్ట్ చేయడం జరిగింది 2022లో. ఆ తర్వాత ఇతను హైకోర్టుకు వెళ్లారు, సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. సుప్రీంకోర్టు కొన్ని కండిషన్స్ తోటి బెయిల్ ఇవ్వడం జరిగింది. ఎప్పుడైనా సరే కొన్ని ప్రొవిజన్స్ ఉంటాయండి. 439 మనకి ఏదైతే సిఆర్పిసిలో ఒక వ్యక్తికి బెయిల్ ఇవ్వాలంటే ఆ కేసు సంబంధించినటువంటి వ్యక్తుల్ని ప్రలోభాలకి గురి చేయకూడదని, ఎవరైనా సాక్షులను బెదిరించకూడదని, అట్లాగే దేశం గాని రాష్ట్రం గాని విడిచి వెళ్ళినప్పుడు అక్కడ లోకల్లో ఉండేటువంటి పోలీస్ స్టేషన్ కి ఇన్ఫార్మ్ చేయాలని, ఇట్లా కొన్ని షరతులతో కూడినటువంటి బెయిల్ మంజూరు చేస్తారు. ఇప్పుడు అటువంటి షరతుల్ని ఎవరైనా సరే ఉల్లంఘిస్తే బెయిల్ ఎటువంటి సమయంలో అయినా సరే రద్దు చేసేటువంటి అధికారం కోర్టులకి ఉంటుంది అనేది కూడా రాస్తారండి. ఇప్పుడు అనంతబాబు గారి ఈ కేసు విషయంలో కూడా సాక్షుల్ని అతను బెదిరించారని, డబ్బు గట్ట ఇచ్చి ప్రలోభ పెట్టారని చెప్పి పోలీసులు ఆరోపిస్తూ అతన్ని అరెస్ట్ చేయడానికి అని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు అతను అబ్స్కాండ్ లో ఉండటం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ప్రజాస్వామ్యంలో ప్రజలకి ప్రజాప్రతినిధిగా ఉన్న వ్యక్తులు హత్యా రాజకీయాల్లో ఉండటం అనేది సిగ్గుచేటండి. అది ఏ వ్యక్తులైనా ఏ పార్టీలైనా సరే హత్యా రాజకీయాలని ప్రోత్సహించడం అనేది సిగ్గుచేటండి. ఇళ్లల మీద దాడులు చేయడం, ఇళ్లల మీద డబ్బులు దోచుకెళ్ళిపోవడం, అధికారం చూపించి పోలీసు యంత్రాంగాన్ని మభ్యపెట్టడం, ఇట్లా చాలా జరుగుతున్నాయండి. జరిగిన ప్రతిసారి ఇప్పుడు ఇందులో భీమారావు గారని ఒక డిఎస్పి 2 రోజుల్లో 3 రోజుల్లో రిటైర్ అయిపోయేటువంటి, రేపు ఎల్లుండో జూన్ నెలలో రిటైర్ అయిపోయేటువంటి వ్యక్తి. అందులో సిఐ, ఎస్ఐ వీళ్ళు నిర్లక్ష్యంగా వహించి ఏటూగా ఉండవలసినటువంటి ఆమె అనంతబాబు గారి భార్యని, ఏటూగా ఉండవలసిన ఆమెని ఏటూగా చేర్చలేదని, నిందితుల కింద తప్పించారని చెప్పి ఆరోపణలతోటి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏదైతే ఉందో ఆ టీం విచారించి కొన్ని ఆధారాలు, కీలకమైనటువంటి ఆధారాలు సుప్రీంకోర్టుకు ఇవ్వటం జరిగింది. ఆనాడు నిర్లక్ష్యం వహించినటువంటి అధికారులపై వేటు వేయటం కూడా జరిగిందండి. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో పెద్దన్న పాత్ర పోషించేటువంటి పోలీసు అధికారుల యొక్క నిర్లక్ష్యంతో ఈ కేసు నీరుగారిందండి అప్పట్లో. ఎందుకంటే సాక్షుల్ని సరిగ్గా విచారించకపోవటం, ఇంకా ప్రజా సంఘాలు, దళిత సంఘాలు పెద్ద ఎత్తున ఆ బాధిత కుటుంబం వైపు నిలబడి ఇది హత్యే, ఇది హత్య కాదండి, ఈ డోర్ డెలివరీ అనేది ఎలా అంటే ఫస్ట్ ఈయన ఏం చేశారంటే మీ అబ్బాయి యాక్సిడెంట్ లో చనిపోయారు అని చెప్పి ఇంటికి తీసుకెళ్లి శవాన్ని అప్పగించారు. హ్మ్. అప్పుడు బంధువులు ఆ బట్టలుగా తిప్పి ఒంటి మీద ఉన్నటువంటి దెబ్బలకి, యాక్సిడెంట్ అవుతున్నటువంటి దెబ్బలకి పోలి చూస్తే ఇది కొట్టి విచక్షణారహితంగా కొట్టి చంపేశారు అనే అనుమానంతో కొంతమంది దళితులు అందరూ కలిపి రోడ్డు ఎక్కి ధర్నా చేస్తే శవాన్ని పట్టుకుని వెళ్ళి అప్పుడు మార్చురీకి తరలించారు. మార్చురీ ఉన్నటువంటి రిపోర్ట్ ఆధారంగా దీన్ని హత్య కేసు కింద పరిగణించారు. అప్పుడు పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసి సీసీ ఫుటేజ్లు, కాల్ డేటాలు ఆధారంగా అతను అరెస్ట్ చేయడం జరిగింది. అసలు దీన్ని డోర్ డెలివరీ కాదండి, ఒక హత్యని హత్య కాదు అని చెప్పి చూపేటువంటి ఒక ప్రయత్నంలో ఒక భాగంగా చేసినటువంటి ఒక ఎత్తు అండి. ఎవరు కూడా చంపేసిన వ్యక్తిని ఇంటికి తీసుకెళ్లి అప్పచెప్పరండి. ఈ అబ్బాయి ప్రమాదవశాత్తు యాక్సిడెంట్ అయిందని, చనిపోయారని చెప్పి బాడీని ఇంటికెళ్ళి అర్పించడం జరిగిందండి. అంతేగాని చంపి డోర్ డెలివరీ చేయలేదండి. చంపి హత్యని హత్య కాదు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం జరిగిందండి. ఆ ఒక మంచి ప్రయత్నంలో భాగంగా సార్ ఒక ఇతను మంచి ఇతను క్రైమ్ చేసి కథా చిత్రం అల్లారు సార్. మరి అది ఎంత తప్పండి అది? హ్మ్. చంపడం అనేది ఒక నేరం. మళ్ళీ చంపిన తర్వాత తల్లిదండ్రుల్ని, వాళ్ళు నిరుపేద కుటుంబాలైతే వాళ్ళని నమ్మించడం ఎలాగా? ఇతను ప్రమాదవశాత్తు చనిపోయాడు, వీధి సుబ్రహ్మణ్యం గారు ప్రమాదవశాత్తు చనిపోయారని చెప్పి ఆ బాలుడిని ఆ మ, చాలా చిన్న వయసే అండి ఆ కుర్రవాడిది కూడా. అతను అలా చంపడం అనేది, విచక్షణారహితంగా కొట్టి చంపడం అనేది చాలా హేతుకమైనటువంటి చర్య అండి.
ఇటువంటి దాడులు పునరావృతం కాకుండా ఉండాలి. ప్రజల్లో నాయకులు ఏ నాయకుడైనా సరే అండి, ఏ నాయకుడైనా సరే ఇటువంటి సాహసాలు చేయడానికి డబ్బు ప్రలోభాలతోటి వ్యవస్థల్ని మభ్యపెట్టి మసిపూసి మారేడుకేసేసి చట్టాన్ని లొంగ తీసుకుందాము, పోలీసు వ్యవస్థని తన గుప్పెట్లో పెట్టుకుందాం అనుకునే వాళ్ళకి ఈ ఈ కేసులో కనుక నిందితులకు శిక్ష పడితే అది చెంపపెట్టు లాంటిది. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం సిట్టు విచారణ జరిపింది పారదర్శకంగా. అప్పుడు నిర్లక్ష్యంగా వహించినటువంటి పోలీసు అధికారుల్ని సస్పెండ్ చేయడం జరిగింది. తదుపరి సాక్షులకు కూడా ప్రొటెక్షన్ కల్పించడం జరిగింది. అదే విధంగా సాక్షుల్ని ఇతను ప్రలోభ పెడుతున్నారని తెలిసి మళ్ళీ ఇతను అరెస్ట్ చేయడం కూడా పూనుకోవడం జరిగింది. ఈ ఈ కేసు కనుక త్వరితగతిన పూర్తయ్యి నిందితులకు శిక్ష పడిన రోజున ఖచ్చితంగా ఇది యావత్ భారతదేశంలో ఉండేటువంటి నాయకులకు కూడా ఒక చెంపపెట్టు లాంటిది. ఇటువంటి పనులు ఎప్పుడు కూడా చేయకూడదు. ప్రజలు చట్టసభలకు పంపించి ప్రజాప్రతినిధిగా ప్రజా సంక్షేమం, ప్రజా అభివృద్ధి కోసం పని చేయమని మిమ్మల్ని పెడితే ఆ అధికారాన్ని హత్యలు చేయడానికి, సెటిల్మెంట్లు చేయడానికి మొన్న పెద్ద దస్తగిరి గారు ఏదైతే మన విజయశేఖర్ రెడ్డి గారు చెప్పినట్టు అది చాలా దారుణం అండి. మన వైకే ఛానల్లో కూడా డిబేట్ లో కూడా వచ్చాను. అది చాలా దారుణమైనటువంటి సంఘటన అండి. అది కూడా అండి, ఇది కూడా హత్యేనండి. ఒక ఇప్పుడు కాలు తగిలి గంధాయి వాళ్ళు దాడి చేశారన్నారు. ఇక్కడ కూడా పోలీసుల నిర్లక్ష్యం ఉన్నదండి. అది కూడా చెప్తున్నారు. అతని పెద్ద దస్తగిరి గారికి ప్రాణరక్షణ కల్పించమని చెప్పి వెళ్ళారు. మరి కొట్టిన వాళ్ళు ఆ రోజే కనుక ఫస్ట్ ఈ గంజాయి వాళ్ళు కాదు ఈ హత్యాయత్నం చేశారని ఆ రోజు అరెస్ట్ చేసేస్తే అతని ప్రాణం పోపోదురండి. అక్కడ కూడా కడపలో కూడా నిందితులకే సహకరించారండి. ఈ కేసులో కూడా వాళ్ళని కూడా సస్పెండ్ చేయాలండి. ఇప్పుడు మరి కూటమి ప్రభుత్వంలో ఏం చెప్తున్నారు? పవన్ కళ్యాణ్ గారైనా, లోకేష్ గారైనా, చంద్రబాబు గారైనా తప్పు చేసిన ఎటువంటి వ్యక్తినైనా శిక్షించమని చెప్తున్నారు. మరి తప్పు చేసినటువంటి ఆ వ్యక్తుల్ని ఎందుకు శిక్షించలేదండి? ఎందుకు శిక్షించలేదు అంటే ఏంటంటే అతను ఆసుపత్రికి వెళ్ళారు, తర్వాత ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకున్న సందర్భంలో అతను చంపేశారు. చంపేసిన తర్వాత కాల్ డేటాలు ఇవన్నీ ఆధారాలతోటి 11 మంది నిందితులు గుర్తించి అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళ నిందితుల యొక్క వాంగ్మూలంతో గా ఎవరైతే అప్పుడు కడప డిప్యూటీ మేయర్ గా ఉన్నటువంటి నిత్యానంద రెడ్డి గారిని అరెస్ట్ చేయాలని చెప్తే అతను అబ్స్కాండ్ లో ఉండటం కూడా జరిగింది. సార్ డిబేట్ లోకి శ్రీకాకుళంలో వన్ మినిట్ సార్ డిబేట్ లోకి మోహన్ రెడ్డి వైసీపీ రాష్ట్ర కార్యదర్శి జాయిన్ అయ్యారు సార్. సార్ నమస్తే సార్, గుడ్ మార్నింగ్. చూస్తున్న వీక్షకులకు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలమ్మా. రైట్, అయ్యప్ప గారు కంటిన్యూ చేయండి సార్. అట్లా అక్కడ కూడా ఫస్టే కనుక పోలీసుల నిర్లక్ష్యం ఉందండి. పోలీసులు నిందితులకు కొమ్ము కాస్తున్నారు ఎక్కడికక్కడికండి. కూటమి ప్రభుత్వాలు అయినా సరే, ఎక్కడైనా సరే, ఏ ప్రభుత్వం వచ్చినా సరే లోకల్లో ఉండేటువంటి నాయకులు ఇచ్చేటువంటి డబ్బులకు వాటికి ప్రలోభాలకి లొంగిపోయి ఆ డబ్బుల కోసం, లంచాల కోసం చాలా కేసులు నీరుగార్చినటువంటి వైనాలు చాలా ఉన్నాయండి. అది రాజకీయ ప్రలోభాలు అవ్వచ్చు, డబ్బుకు లొంగవచ్చు, లంచాలు కావచ్చు. ఇటువంటి వ్యవస్థల వల్ల చాలా ప్రాణాలు కోల్పోతున్నాయండి. అది ఆనాడు అనంతబాబు కేసు అయినా, ఇప్పుడు మన ముందు నిన్న కాక మన జరిగినటువంటి పెద్ద దస్తగిరి గారి కేసు అయినా సరే, ఏ కేసులో అయినా సరే పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించటం లేదు అనేది వాస్తవాలు ఖచ్చితంగా ఉన్నాయండి. మన ఆంధ్రప్రదేశ్ లో చాలా హత్య కేసుల్లో ఇటువంటి తప్పిదాలు జరుగుతున్నాయి. ఖచ్చితంగా దీన్ని సరి చేస్తే నాయకులకు భయం వస్తుందండి. తప్పు చేయాలంటే భయపడతారు. ఏంటంటే పోలీసులకి, ఎస్ఐకి, వీళ్ళకి లేదంటే రాత్రమే. ఇప్పుడు ఆ రోజు కూడా ఏ రోజుకి ఆ రోజు జరిగినటువంటి హత్యలు, ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో కూడా రక్తాన్ని కడిగేసి మొత్తం క్లీన్ చేసేసి అక్కడ ఏం జరగలేదని చెప్పడం ఆనాడు పోలీసు వ్యవస్థ. అప్పుడు కూడా కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందండి. ఆ 2018లో కూడా టీడీపీ, జనసేన, బీజేపీ అలయన్స్. అంటే ఏ ప్రభుత్వం ఉన్నా కానీ అప్పుడు వైసీపీ నాయకులు చేసినా, ఎవరు చేసినా కానీ ఈ హత్యా రాజకీయాలని లేనట్టు చూపిస్తున్నారు. దీన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. ప్రజాస్వామ్యంలో పెద్దన్న పాత్ర పోషించేటువంటి పోలీసులే ప్రజలకు ప్రాణరక్షణ కల్పించవలసిన బాధ్యత కూడా వారి మీదే ఉంది. వారు కల్పించడంలో విఫలమవుతున్నారు. కాబట్టి ఇటువంటి హత్యా రాజకీయాలు, ఇప్పుడు అనంతబాబు గారి కేసులో కూడా 19వ తారీఖున హత్య జరిగితే 26వ తారీఖున అనంతబాబు గారిని అరెస్ట్ చేయడం, ప్రజా సంఘాలు, ప్రజా వేదికలు, దళిత సంఘాలు ఉద్యమించిన తర్వాత అరెస్ట్ చేయడం ఏంటి? ఇది తప్పు కదండి. ఇప్పుడు ఆ హత్య కేసుని మామూలుగా ప్రమాదంగా చిత్రీకరించేటువంటి ఒక కుట్ర కోణం కూడా దాగి ఉంది. దీనికి సహకరించినటువంటి పోలీసు అధికారుల్ని సస్పెండ్ చేశారు. మరికొంతమంది నిందితులు కూడా ఉన్నారు ఈ సంఘటనలో. అతను అనంతబాబే కాదు, మిగతా వ్యక్తులు కూడా కొట్టారు విచక్షణ రహితంగా అని చెప్పి పోలీసులు ఆరోపించారు. వారి పేర్లు ఏంటి అనేది ఇంతవరకు బయటకు రాలా.
వారి పేర్లు కూడా బయటికి రావాలి. ఈ హత్యకు సహకరించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఇద్దరు వ్యక్తులను చూపించారు A1 A2 కింద. మిగిలిన వ్యక్తులు ఎవరు? ఆ రోజున డోర్ డెలివరీ చేసినప్పుడు అనంతబాబు గారు కారు నడిపిన ఇంకో డ్రైవర్ ఎవరు? ఇవన్నీ కూడా బయటికి రావాలండి. వచ్చి నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిగి నిందితుడికి శిక్షలు పడినప్పుడే ప్రజాస్వామ్యంలో ప్రజలకు న్యాయం జరుగుతుందని మేము భావిస్తున్నాం అండి.